మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా ఎంత బాగా అభివృద్ధిలోకి వచ్చినా వాటిని ఎంజాయ్ చేయాలంటే మనకి కావాల్సిన ఫస్ట్ ఆరోగ్యం. కానీ ఆరోగ్యమే లేకపోతే మనం ఏమీ చేయలేం. ఈ రోజులటువంటి పరుగులు ఉరుకులు ఈ యొక్క జీవితంలో మన హెల్త్ కోసం మనం అసలు ఏమీ కూడా ఆలోచించుకోవడం లేదు. అంటే అది ఆర్థిక పరంగా అవ్వచ్చు, లేదంటే మనకి సమయం లేకపోవడం కావచ్చు. చిన్న చిన్న సమస్యలే మనకి బాగా పెద్దగా తయారయ్యి లేకపోతే మన హెల్త్ ఇష్యూలో బాగా బేగర్ అవుతాయి. అలాంటివి ఏది రాకూడదనే ఉద్దేశంతో త్రిశక్తి సేవా సమితి అనేది ప్రతి సంవత్సరం కూడా ఫ్రీగా హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంపుల ద్వారా ఏంటంటే మనం ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉంటే మనలో మైనర్ ఏదైనా డిఫెక్ట్ ఏమైనా ఉంటే మనకి తెలిసి అవి మేజర్ కాకుండా మనం ముందుగానే ప్రివెంటివ్ చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో త్రిశక్తి సేవా సమితి ఎన్నో సోషల్ కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం నిర్వహించినట్టు కానీ ఈ ఏడాది కూడా మేము ఈ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ మన నగరంలో చాలా ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్స్ వారి చేత చాలా అద్భుతమైన డాక్టర్స్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు ప్రతి సంవత్సరం కూడా మా యొక్క ఆనందబాగ్ కమ్యూనిటీ హాల్ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ అందరూ కూడా మా శాస్త్రి గారు, మురళీకృష్ణ గారు, సురేష్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఆపరేట్ చేస్తున్నారు. మాధవరావు గారు, రాంబాబు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలోని మెయిన్ రోడ్ జంక్షన్ లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ త్రిశక్తి సేవా సమితి యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి అందరూ కూడా విపరీతంగా ఆదరణ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, అలాగే ఈ సమితి ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఆనందబాగ్ చౌరస్తాలోని వెల్ఫేర్ అసోసియేషన్ త్రిశక్తి సేవా సమితి వాళ్ళు హెల్త్ క్యాంప్ పెట్టారు. వారి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనడానికి బస్తీవాసులు కానీ కాలనీవాసులు కానీ వచ్చి వారికి ఏ విధమైన ఆరోగ్య సమస్యలున్నా ఇక్కడ చెకప్ ఉచితంగా పెట్టిన వారు సూర్య కుమార్ గారు, దాని యొక్క వ్యవస్థాపకులు ఇది పెట్టాలనే సంకల్పం మీకు ఎందుకు వచ్చింది? ఇలాగే హెల్త్ క్యాంప్స్ కూడా పెడితే చాలా మంది ఉపయోగపడుతుందని చెప్పి మా ఆనందబాగ్ అసోసియేషన్ చాలా వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా మేము చేస్తున్నాము. మాకు రవి గారు ఉన్నారు, మా అడ్రస్ లో ఆయన రైట్ వ్యవస్థలో ఆయన మాకు రైట్ లెఫ్ట్ అని ఆయన గారు బాగా చేస్తారు. అలాగే ఈ స్కీమ్స్ పెద్ద స్కీమ్స్ సంక్షేమ హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చేది మేము అందరికీ ఏంటంటే అవే ఆరోగ్యం కోసం అందరి గురించి ఇప్పుడు చూడండి, ఇప్పటికే 1 hour అవ్వలేదు, 100 మంది పేషెంట్స్ ఇచ్చారు, యూజ్ చేసుకుంటున్నారు. మీలాంటి పెద్దవాళ్ళు వచ్చారు మాకు దాని గురించి ఇలాంటివి జరగాలి. మీరు మా సహాయ సహకారాలు అందించాలి. మా త్రిశక్తి ఇంకా ఎంతో మందికి అందించాలని మా ఆశ ఆకాంక్ష. అందరికీ నమస్కారం. శ్రీమాత్రి విన్నారు కదండి. అంటే ఈరోజు ఆరోగ్య విషయంలో ఏ హాస్పిటల్కి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, అది మీ అందరికీ తెలిసిన విషయం. కానీ సత్సంకల్పంలో శక్తి సేవా సంస్థ వారు అందరూ బాగుండాలి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఏ కన్సల్టెంట్ వెళ్ళినా 1000 రూపాయలు లేని హాస్పిటల్ వెళ్ళి బయటకు రావాలి. అలాంటిది ఇక్కడ ఉచితంగా మీరు చూస్తున్నారు కదా, డాక్టర్స్ స్వచ్ఛందంగా పేదవాళ్ళు ఎవరొచ్చినా సరే ఇక్కడ వారి యొక్క సలహాలు సూచనలతో ఆరోగ్యంలో ఉండే విధంగా సలహాలు చదివి కార్యక్రమాలు నిజంగా ఇది చాలా పెద్ద యజ్ఞం లాంటిదమ్మా. ఈ యొక్క హెల్త్ క్యాంప్ కాకుండా మీ సేవా సంస్థ నుంచి ఇంకేమైనా యాక్టివిటీ చేస్తున్నారు? నెక్స్ట్ స్కూళ్ళలో స్కాలర్షిప్ ఇస్తున్నాము. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏదైనా కొంత అమౌంట్ ఇస్తున్నాము, చదువులు ఇస్తున్నాము. నెక్స్ట్ సంస్కృతి సాంప్రదాయాలు నిలవాలని ప్రతి సంవత్సరం ముందులు కూడా పెడుతున్నాము. అందరికీ వాళ్ళు పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి చాలా మంది పిల్లలు వస్తారు. దగ్గర 150 మంది పిల్లలు వచ్చి ముగ్గులేసి ఇక్కడ చక్కగా అందరూ వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి మొత్తం అందరికీ గుర్తిస్తారు. ఎవరికి కార్యక్రమంలో పక్కకుండా అది చేస్తున్నాము. ఇంకా ఏమైనా చేయాలంటే ముందుకు వెళ్ళాలి. మాకు హెల్ప్ కూడా కావాలి. అందరం కలిసి చాలా మంది ఇచ్చేది వెనక ఉండి మాకు సహాయం చేసిన అందరికీ, ఎంతో మందికి మహానుభావులందరికీ ఈ విధంగా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ ఉండాలి సార్, ఉండాలండి. అదే నా కోరిక. ఇలా మన త్రిశక్తి
అమ్మవారి ఆశీర్వాదంతో ఇంకా పైకి వెళ్ళాలి, 3 మంది సహాయ సహకారం అందించాలి. ఇలాంటి బాధపడి వెనకాల ప్రోత్సహిస్తూ ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు సార్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సమాజంలో ఎన్నో జరగాలి. వారు ఆధ్యాత్మికంగా సత్సాంప్రదాయాలతో ఆ పిల్లలను నిజంగా నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే ఆ సంక్రాంతి సంబరాలు చేసుకోలేని జీవితాలలో కూడా ఆమె ఆ సంక్రాంతి సంబరాలను జరిపించింది. ఇక్కడ బృందావన్ గార్డెన్స్ లో నేను కూడా పాల్గొన్నాను. మనం ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. మహిళలే ఏదైనా సమాజాన్ని మార్చాలని స్త్రీ శక్తి కాబట్టి త్రిశక్తి 3 శక్తుల అమ్మవారు కలిపి త్రిశక్తి సేవా సంస్థ ధన్యవాదాలు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు అనేకంగా చేయాలని కోరుకుంటూ మా త్రిశక్తిలో ఉన్న మా కార్యవర్గం అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి చేస్తున్నాం. ఇంత సహాయ సహకారాలు మాకు ఎక్కువగా పాపం జరిగారండి. ఈయనే మాకు గారు మేము కూడా శుభాకాంక్షలు. ఇలాంటి వాళ్ళు కూడా ఈ సేవా కార్యక్రమంలో ఇంకా చాలా మంది పాల్గొని సమాజాన్ని మంచిగా అదే కాదు మాకు ఈ ఆనందబాబు రెసిడెన్షియల్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు. నేను కూడా ఇందులో జాయింట్ సెక్రటరీ. ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలని శక్తి సేవా సంస్థ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పరంగా పయనించాలని సరస్వతి పూజ అండి. సరస్వతి పూజ చేస్తున్నాము, బాలసుబ్రహ్మణ్యం మహిళా దినోత్సవం చేస్తున్నాం, సరస్వతి పూజలు చేస్తున్నాం. ఉపనయన చాలా ఉంటాయండి. నేను గుర్తు రావట్లేదు కానీ మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలని కోరుకుంటున్నాము. ఇలా మేము ఇంకా ముందుకెళ్ళాలి. మీ అందరి ఆశీస్సులు కావాలి. అమ్మవారి ఆశీస్సులు సర్వే జనా సుఖినో భవంతు. శ్రీవాసే నమః.